Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈ రోజు కర్లపాలెం శాఖ గ్రంథాలయంలో దాతలు బుర్ల పవన్ 5,000 రూపాయలు ఖరీదు గల జీకే బుక్స్ ను గ్రంథాలయానికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. మరియు పెనుమస్త వెంకటరాజు 2,000 రూపాయలు ఖరీదు చేసే సీలింగ్ ఫ్యాన్ ని గ్రంథాలయానికి బహుకరించడం జరిగిందని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ తునిగుంట్ల రామ్మోహన్ రావు తెలియజేశారు. బుక్స్ ని ఫ్యాన్ ని గ్రంథాలయ అధికారిని టీవీ రామనమ్మకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోనం కృష్ణమూర్తి, పెనుమస్త నాగరాజు, పెనుమస్త ఉమాకృష్ణరాజు, రవీణ శ్రీను, ఉప్పై నరసింహారావు, పెనుమస్త వెంకట నరసరాజు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
నా పేరు తూరుమూడి రామ్మోహన్ రావు, గ్రంథాలయ వైస్ చైర్మన్ అభివృద్ధి కమిటీకి, అదేవిధంగా మా కమిటీ సభ్యులు మరియు చైర్మన్ రంగరాజు గారు, ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలు పెనుమిచ్చ కృష్ణరాజు గారు, గవిని శ్రీనివాసరావు, మా ఫ్రెండ్ పూనం కృష్ణమూర్తి, మేడం ఉమాదేవి వెంకటేశ్వర గారు, వీళ్ళందరితో మేము దాతలను అడిగి కొన్ని వస్తువులు సేకరించాము. మాకు వారు సహకరించిన వారి పేరు బుర్ల పవన్ గారు, తర్వాత వెంకటరామరాజు గారు, పెనుమూర్తి వెంకటరామరాజు గారు ఫ్యాన్ ఇచ్చారు. బుర్ల పవన్ గారు బుక్స్ ఇచ్చారు, నాలెడ్జ్ బుక్స్. పిల్లలు చదువుకుని దాంట్లోనే జాబ్కి వెళ్ళే మార్గం అనమాట చదువుకుంటే. అదేవిధంగా ఈ ఊర్లో ఉన్న కొంతమంది పెద్దలు వచ్చి ఇక్కడ మీకు ఏమైనా వసతులకి, ఇక్కడ గ్రంథాలయానికి వచ్చి మీకు ఏమైనా కావాలా అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళ సహకారం కూడా కొంత తీసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గ్రంథాలయానికి వచ్చిన గ్రామ సభ్యులు, పెద్దలు అందరి సహకారంతో ఈ లైబ్రరీ అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోదలిచిన దాతలు పెండ్ల పవన్, ఆయన సహకారంతో బుక్స్ ప్రదానం చేశారండి. నా హృదయపూర్వక నమస్కారాలు. వర్షాలకు కర్లపాలెం మండలంలో పలు ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు జలమయమయ్యాయి. ఈ వర్షం 22.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నారు. రెడ్డి సేవా మిత్ర సంఘం కర్లపాలెం తరపున ప్రతి గురువారం నిరుపేదలను గుర్తించి వారికి సహాయం చేయడం సంతోషకరమని జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సహాయం చేస్తున్న రెడ్డి మిత్ర సేవా సంఘస్థులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంగు గోవర్ధన్ రెడ్డి, బ్రెజిలి, హరిబాబు రెడ్డి, రాంబాబు రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి సేవామిత్ర సేవకులు, నిర్వాహకులు ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి ప్రతి వారం నిరుపేదలైనటువంటి వారికి కుల మతాలకు అతీతంగా నిత్యావసర సరుకులు, వాళ్ళకి హాస్పిటల్కి సంబంధించిన వాటికి మందులకి వాళ్ళకు ఉన్నంత సాయంలో అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలానే ఈ ఫౌండేషన్కి ఎవరన్నా సాయం చేయాలని ఉన్నవారు నంగు గోవర్ధన్ రెడ్డి గారిని, అలానే సెక్రటరీ హరిబాబు రెడ్డి గారిని సంప్రదించి ఈ ఫౌండేషన్ ముందుకు నడిచే విధంగా సాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రెడ్డి సేవామిత్ర కర్లపాలెం మండలం తరఫున నిరుపేదలైనటువంటి వారికి, కులమతాలకు అతీతంగా అర్హులైనటువంటి వారికి ప్రతి గురువారం రోజున ఎంతో సేవ చేయాలి, పేదలకి, ముసలి వాళ్ళకి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో స్థాపించినటువంటి సేవామిత్ర ద్వారా పేదలకి, ముసలి వారికి సహాయం చేయడం జరుగుతున్నది. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరైనా సరే ఈ సేవామిత్ర ద్వారా పేదలకు ఉపయోగపడాలి, పేదలకు సహాయం చేయాలి అనుకున్నటువంటి మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సేవామిత్ర ద్వారా సెక్రటరీ గారిని, నంగు నాగిరెడ్డి గారిని, హరిబాబు రెడ్డి గారిని కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కోసం కార్యకర్తలు, నాయకులు ఐక్యతతో పనిచేసే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించి ఎమ్మెల్యే వేగిసన్ నరేంద్రధర్మరాజుకు అంకితం ఇద్దామని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు షేక్ బాంజీ అన్నారు. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల స్థాయి బూత్ యూనిట్ క్లస్టర్ కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, పార్లమెంటు ఉపాధ్యక్షుడు మద్దాల ముసలయ్య, నక్కల వెంకటస్వామి, మాడ శ్రీనివాసరావు, దొప్పలపూడి రాజశేఖర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నన్ను మీ అందరూ గుర్తించి అలాగే గౌరవించి
మీలో మీ వయసులో నేను చాలా చిన్నవాడిని, మీరు కొంతమంది నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మండలంలో ఉన్న అన్ని వర్గాల నుంచి కూడా వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందువల్లంటే నరేంద్ర వర్మ గారి ఆదేశానుసారం మీ అందరూ కూడా ఇష్టపడి నన్ను మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మరీ మన గర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి, కార్యకర్తలకి నా శిరస్సు వంచి వందనం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ 2014లో ఒక ఎంపీటీసీగా, మరలా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా, మరలా అలాగే కర్లపాలెం మండల ప్రధాన కార్యదర్శిగా, మరి ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడిగా. అది నా ఒక్కడి వల్ల అయిన విషయం కాదు. ఎందువల్లంటే మీరందరూ సహకారం లేనిదే నాకు ఈ పదవులు మరి బాధ్యత నాకు వచ్చేది కాదు. లేనప్పుడు కలిసికట్టుగా అనేక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కేసులు పెట్టించుకున్నాం, రోడ్లు ఎక్కాం, ధర్నాలు చేశాం. పార్టీ అధికారం వచ్చిన తర్వాత మనం అనేది మన నాయకుడి దగ్గర 44 సంవత్సరాలు అయినా ఈ రోజు కూడా పడతా లెగుస్తా ఉన్న పార్టీ ఎప్పటికైనా ఈ పార్టీనే ఈ రాష్ట్రానికి దిక్సూచి అన్నమాట. అంటే అభివృద్ధి సంక్షేమం చూపించారు. అలాగే అదే బాటలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు చూసే ఉంటారు. 2014లో బాబు గారు కూర్చుంటానికి కుర్చీ లేదు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, మనం నేను చెప్పక్కర్లా. కూర్చుంటానికి నీడ లేదు. బస్సులో కూర్చొని ఆయన పరిపాలన సాగిస్తూ సచివాలయం కట్టాడు, హైకోర్టు, ఇలా రకరకాల భవనాలు కట్టారు. డెవలప్మెంట్ జరుగుతుంది. పోలవరం 70% పూర్తయింది. 2019 ఎలక్షన్ వచ్చింది. రాగానే ఏం జరిగింది? మోసపోయాం. ఎలా మోసపోయాం? మనం అనుకుంటున్నాం మన అధికారంలో ఉన్నాం, మనం గెలుస్తామని. అవతల పార్టీ వాళ్ళు అనేకమైన తాయిలాలు ప్రజలకు చెప్పి ముమ్మాటికి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఎలా వచ్చారు మీకు తెలుసు. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, అభివృద్ధి చేస్తాం అన్నారు. కానీ వాళ్ళు చేసింది శూన్యం. అదంతా మనకు తెలిసింది. మరలా మనం 2029 ఎలక్షన్లో మరలా మనం కానీ ఆడమర్చి కానీ ఉన్నామా, మళ్ళీ అదే మనకు ఎదురు దెబ్బ ఇంకా గట్టిగా తగులుతాయి. అందువల్ల మనం యూనిటీగా ఉండాలి. మనలో ఒకరు తప్పు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం గాంధీవారిపల్లి గ్రామంలో కారంపూడి సీఏ శరత్ బాబు ఆధ్వర్యంలో గురువారం విస్తృత స్థాయిలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని అనుమానిత ప్రాంతాలు, ఇళ్లు, పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కొన్ని మరణాయుధాలు స్వాధీనం చేసుకోగా సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగిస్తున్నవేనా లేదా ఇతర అధికారులతో ఇళ్లలో ఉంచారా అనే విషయంపై విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ రోజు మనం గాదివారిపల్లి మీ విలేజ్ లో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, గంజా గాని లేదంటే ఇంకేదైనా అదన మత్తు పదార్థాలు ఏమైనా దొరుకుతాయేమో, అలాగే నాటు సారాయి లాంటివి గ్రామాల్లో వీటి వలన ప్రజలు, జనం, ముఖ్యంగా యూత్ ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వీటి వలన అనేక రకాలు బాడీలీ అఫెన్సెస్ కానీ ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ జరిగే అవకాశం ఉంది. అలాంటి మత్తు పదార్థాలు ఏమైనా అక్రమంగా ఏమైనా ఉంటే వాటిని స్వాధీనం చేసుకునే నిమిత్తం కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మారణాయుధాలు ఏవైతే ఉంటాయో, ఆ మారణాయుధాలు ఏమైనా దొరుకుతాయేమోనని కూడా ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మాకు కొన్ని గొడ్డళ్ళు, కత్తులు ఇవి ఈ సెర్చ్ ఆపరేషన్ లో దొరకడం జరిగింది. వాటిని వెరిఫై చేస్తాము. అవి ఏదైనా పొలం పనుల నిమిత్తం కానీ ఏదైనా వాడుతున్నారా లేదంటే ఉద్దేశపూర్వకంగా ఏదైనా ఉన్నాయనేది వెరిఫై చేస్తాం. అలాగే కొన్ని వెహికల్స్ రికార్డ్స్ ఏవైతే లేవో ఆ రికార్డ్స్ లేని వెహికల్స్ ఒక 15 2 వీలర్స్, ఒక 4 ఆటోలు కూడా సెక్యూర్ చేసుకున్నాము. అవి కూడా
అవి కూడా ఒకసారి వెరిఫై చేస్తాం. వాటి రికార్డ్స్ ఏదైనా తీసుకొస్తే వెరిఫై చేసి కరెక్ట్ గా ఉంటే వాటిని తిరిగి ఇచ్చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే ఈ డ్రగ్స్, గంజా లాంటి డ్రగ్స్ ఇవే కాకుండా యువత సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫోన్లలో ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉంటాయో అలాగే ఆన్లైన్ లో లోన్స్ కానీ అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అన్నోన్ నెంబర్స్ నుంచి ఏదన్నా లింకులు వస్తూ ఉంటాయి. ఆ లింకుల మీద వేలు పెట్టి దానిలోకి వెళ్ళటం, అన్నోన్ పర్సన్స్ ఏదైనా గ్రూప్స్ క్రియేట్ చేసి, టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ క్రియేట్ చేసి వాళ్ళకి కొంత డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు అట్లా ఆశ చూపించటం, ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫోన్ అనేది ఈరోజు మన చేతిలో ఉన్న ఒక కంప్యూటర్ అన్నమాట. తెలియని గ్రూపుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సోషల్ మీడియా యువత ఏంటంటే ఒక సమాచారం సోషల్ మీడియాలో వస్తే వెంటనే ఫార్వర్డ్ చేయటం, అది నిజమని నమ్మేయటం అలాంటివి దయచేసి చేయొద్దు. సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు ఒక గ్రూప్ కి ఇంకో గ్రూప్ కి, ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్య జరిగే గొడవల్లో చనిపోయే వ్యక్తుల కన్నా కూడా ఈ యాక్సిడెంట్స్ వలన, రోడ్ యాక్సిడెంట్స్ వలన చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దానికి ప్రధాన కారణం హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయటం, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా డ్రైవింగ్ చేయటం, 18 సంవత్సరాల లోపు పిల్లలు లైసెన్స్ లేకుండా, అంటే వెహికల్ ని కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యాలు రాకముందే ఆ వెహికల్ డ్రైవింగ్ చేయటం, ఇలాంటి కారణాల వలన ఈ రోడ్డు మీద యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగి మనుషులు చనిపోతున్నారు. కాబట్టి దయచేసి హెల్మెట్ ధరించండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు దయచేసి. చిన్నపిల్లలకి వెహికల్స్ ఇవ్వద్దు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఉమెన్ సేఫ్టీ మీద కూడా ప్రభుత్వం, ముఖ్యంగా మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో అనేక ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం జరిగింది. హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేయటం కానీ, డ్రోన్ ఆపరేషన్స్ చేయటం కానీ, శక్తి యాప్ ఇంప్లిమెంట్ చేయటం కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. కాబట్టి ఉమెన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి నేరాలు పాల్పడటమే కాకుండా ఉమెన్ పట్ల చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. ఈ రోజు ఈ కార్డినల్ చర్చిలో ఏదైతే వెహికల్స్ సీజ్ చేసామో వాటిలో ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే మీరందరూ దయచేసి తీసుకొస్తే వెరిఫై చేసి కరెక్ట్ గా ఉంటే మీకు ఇచ్చేయటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.